హలో ఫ్రెండ్స్, ఇది ఉగాది రోజు నేను పోలేలు చేస్తున్నాను. ఫస్ట్ గోధుమ పిండి తడుపుకుందాం. చపాతి పిండికి ఎలా తడుపుకుంటామో అలా తడుపుకుందాం. నెయ్యి వేసాను నేను దీంట్లో, నూనె వేయకుండా నెయ్యి వేసి కలుపుకున్నాను. మిక్స్ చేసుకొని లాస్ట్కి మళ్ళీ నెయ్యి ఇలా రుద్ది కొంచెంసేపు ఒక 1 అవర్ అన్నా హాఫ్ అన్ అవర్ అన్నా ఉంచుకోండి. ఇలా నానేటట్టు ఉంచుకోండి. ఒక బట్ట వేసేసి దాని మీద పెట్టాను సైడ్కి, అలా పెట్టేసేయండి. నేను కుక్కర్లో శనగపప్పు పెట్టాను. 1.5 గ్లాస్ పెట్టాను. 1.5కి నేను 3 గ్లాసెస్ వాటర్ వేసాను. 3 విజిల్స్ పెట్టి అయిపోయాక తీసేసి ఒక బౌల్లోకి ఆ పప్పును వేసేసుకున్నాను. ఆ వాటర్ ఉంటుంది కదా, ఆ వాటర్తోనే కట్టుచారు చేస్తున్నాను మేము కట్టుచారు అంటాము. అదే కుక్కర్లో ఆయిల్ వేసేసుకున్నాం. మనం ఇప్పుడు 2 స్పూన్స్ ఆయిల్ వేసుకొని జీలకర్ర ఆవాలు వేసుకొని చిటపట అన్నాక ఎండుమిరపకాయలు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు, ఉల్లిగడ్డ, పసుపు, అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేసుకొని బాగా కలుపుకుందాం, ఫ్రై చేసుకుందాం. ఇది కొంచెం ఫ్రై అయ్యే వరకు నేను చింతపండు నానబెట్టుకున్నాను. అది పిసికి ఇందాక పప్పు తీసి పెట్టుకున్నాను కదా, అది పప్పులో ఉన్న వాటర్ తీసి పెట్టుకున్నా కదా, అది కట్టుచారులాగా చేస్తున్నా కాబట్టి ఆ పప్పులో చింతపండు పిసికేసి 2 కలిపి దీంట్లో వేసేస్తున్నాను. ఈ పప్పు ఉంటుంది కదా, మనం పోలేలకు రుబ్బుకున్నాక బెల్లంతో రుబ్బుకున్నప్పుడు అలా వేయచ్చు. లేదు ఇంకా రుబ్బుకోలేమన్నా కందిపప్పు ఇలా తీసుకొని కొంచెము వాటర్ వేసుకొని కలిపేసుకోవాలి. ఇలా మెత్తగా చేసుకొని కొంచెం వాటర్ వేసుకొని దాంట్లోకి వేసుకోవాలి. ఇది ఎందుకు వేస్తామంటే మనం థిక్నెస్ కోసం వేస్తామన్నమాట. ఉప్పు వేసుకుందాం. ఇప్పుడు చింతపండు వేసాం కాబట్టి కొంచెం ఉప్పు ఎక్కువ పడుతుంది. ఇందాక మనం కలుపుకున్నాం కదా శనగపప్పు, అది వేసేసుకున్నాం. ధనియాల పౌడర్, జీలకర్ర, కొంచెం మిరియాలు, నేను దీంట్లో కారం వేస్తలేను, కొంచెం బెల్లం వేయాలి. బెల్లం పొడి వేస్తున్నాను నేను. కలిపేసుకొని బాగా మసలాలి. ఎంత మంచి మసలుతో అంత మంచిగా ఉంటుంది. మసలింది కదా, ఇప్పుడు మనం కొత్తిమీర వేసుకొని పక్కకు పెట్టేసుకుందాం. కట్టుచారు రెడీ. ఇప్పుడు నేను శనగపప్పు, బెల్లం, సోంపు, ఇలాచి వేసి మిక్సీలో రుబ్బుకున్నాను. అది రుబ్బినాక నెయ్యి వేసేసి మొత్తం మంచిగా దగ్గరికి ఇలా ఒక ముద్దలాగా చేసేసుకుందాం కలిపేసుకొని. ఇప్పుడు ఇది నానింది. నాకు అదంతా చేసి అవన్నీ చేసేవారికి టైం పట్టింది కాబట్టి నాకు అప్పటి వరకు నానింది ఇది పిండి. ఇప్పుడు చపాతి పిండి ఇంకా ఈ బెల్లం, శనగపప్పు ఇవి రుబ్బుకొని రెడీ పెట్టుకున్నాను. ప్యాన్ పెట్టుకొని నెయ్యితోనే చేసుకుంటాం. ఇది నెయ్యి వేసుకొని మనం చేసుకున్న ఒక కవర్ అన్న మీ ఇష్టం, మీకు ఎలా ఉంటే అలా. మేమైతే కవర్లో చేస్తాము, లేకపోతే బటర్ పేపర్లో అయినా సరే. ఇలా ముద్ద తీసుకొని ఇలా చేయితోని ఇలా అనుకొని ఈ ముద్ద బెల్లం శనగపప్పు ముద్దని ఒక ముద్దలాగా చేసుకొని లోపలికి ఇలా పెట్టేసుకోవాలి. ఇలా ఫోల్డింగ్ చేసేసుకోవాలి. కింద మళ్ళీ నెయ్యి రాసుకొని చేతితోని అనుకోవాలి.
కొందరికేమో చపాతీ చేసుకున్నట్టు చేసేసుకుంటారు. నాకు ఇలానే వచ్చు. మంచిగా మెల్లగా ఈక్వల్గా చేసుకోవచ్చు. కొంచెం ఫ్యాట్ వచ్చినా పర్లేదు, మనకి ఎలా వస్తే. కొందరు బిగినర్స్ ఉంటే కొంచెం ఫ్యాట్ చేసుకోండి, లేదు కొందరు చాలా సన్నగా చేసుకునే టాలెంట్ ఉంటే అలా చేసుకోండి. నాకు ఇలా వచ్చు. ఫస్ట్ ప్యాన్ మీదనే నెయ్యి వేసేసుకొని ఇలా మెల్లగా తీసుకొని దాని ప్యాన్ మీద వేసేసుకోవాలి. ఇది పైన ఏమవుతుందంటే డ్రై అవుతుంది. అలా డ్రై అయినప్పుడే మనం ఇంకకి ఫ్లిప్ చేసుకోవాలి. ఇప్పుడు ఇంకొకటి చూపిస్తున్నాను. ఇలా చేసుకోవాలి. పిండిని కొంచెం పెద్దగానే చేసుకొని ఆ ముద్దను లోపల పెట్టి చేసుకుంటే ఈజీగా వస్తుంది మనకి. ఇలా పెద్దగానే చేసుకోవాలి. ఈ ఎక్స్ట్రా ఇట్లా పైకి పెట్టేటప్పుడు కొంచెం ఎక్స్ట్రా కూడా వస్తుంది. ఆ ఎక్స్ట్రా తీసేసేయాలి. ఇట్లా ముద్దలాగా చేసుకొని ఇంకొకటి చేస్తాను. నెయ్యి రాసుకోవాలి. నెయ్యి రాసుకుంటేనే ఆ షేప్ అనేది ఉంటుంది, మనకు తీసుకునేందుకు వీలు పడుతుంది. అలా మెల్లగా చేసేసుకుందాం. మీకు ఇలా వస్తే అలా చేయండి. నాకు ఇలా వచ్చింది. ఇప్పుడు చూడండి, ఇది కొంచెం డ్రై అయిపోయింది పైన. అప్పుడు ఫ్లిప్ చేసుకోవాలి. మళ్ళీ పైకించి నెయ్యి వేసుకోవాలి. ఇది మేము తెలంగాణలో పోలేళ్ళు అంటాము. ఇంకొకటి వేస్తున్నాను. అలానే ఇంకొకటి చేసుకోవాలి. అలా ఇన్ని చేసుకున్నాను నేను. ఇవి పోలేళ్ళు రెడీ. నేను బెండకాయ ఫ్రై చేస్తున్నాను డీప్ ఆయిల్తోనే. ఇలా ఆయిల్ పోసేసుకొని బెండకాయలు వేసుకొని డీప్ ఆయిల్ తీసుకోవాలి, పక్కకు పెట్టుకుందాము. ఫ్రై అయినాయి కదా, అలా పక్కకు పెట్టేసుకుందాము. ఇవంతా తీసేసినాక ఇంకా ఉంటాయి కదా బెండకాయలు, ఆ బెండకాయ వేసుకుందాం. కొంచెం పైన ఇప్పుడు ఫ్రై అయ్యేటప్పుడు అంత క్రిస్పీగా మీకు అనిపించదేమో, కానీ తీసినాక అది క్రిస్పీ అనేది వస్తుంది. ఇంకా మెత్తగా ఉందేమో అనుకుంటారు, అలా ఏముండదు. బయట తీసినాక క్రిస్పీగా అయిపోతుంది. అలానే పల్లీలు కూడా వేయించుకున్నాను నేను. కరివేపాకు, ఎల్లిపాయలు 3 అన్నీ వేయించేసుకొని ఇట్లా టిష్యూ పేపర్లకి కొంచెం ఆయిల్ అంతా తీసేసుకున్నాను. పసుపు, కారం, ఉప్పు, ధనియాల పౌడర్, జీలకర్ర పౌడర్ వేసుకొని కలుపుకుందాం. మీకు ఇలా చేసుకుంటానికి వస్తే ఇలా చేయండి, లేదు చేతి పెట్టి ఇలా మొత్తం మిక్స్ చేసేసుకోవాలి. హ్యాపీ ఉగాది.